ఎంతోను సమ్మానముల్ మది కోరరు, సమ్మానముల్ మది కోరరు. ఆత్మజ సుఖంబౌ లక్ష్యంబుకై, ఆత్మజ సుఖంబౌ నట్టి లక్ష్యంబుకై మేనుల్ సూడరదెంత దుఃఖమైనన్, మేనుల్ సూడరదెంత దుఃఖమైనన్. మేల్గోరి కష్టింపరే నానా దైవములొక్కటైన పితరుల్ నాకంపు తత్సంగమే అని తల్లిదండ్రులకు నమస్కరిస్తూ. శభాష్ తల్లిదండ్రులకి మొట్టమొదటిగా నమస్కారం చేసుకుని పంచుకున్నారు. ఏ కష్టం పడినా సరే అదేమి మీకు కొంచెం అర్థం ఉంటుందని ఉపయోగిస్తున్నాను. ఎన్ని కష్టాలు పడి చిన్నప్పుడు నేను చాలా సభలు దగ్గర 4,000-5,000 సభల్లో ఉన్నానండి. మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎలా పెంచారో ఊహించుకుంటే ప్రతి క్షణం తల్లిదండ్రుల పాదాలు దండం పెట్టుకోకుండా బయటకు రావాలనిపించిందండి. ఆ చిన్ని గుడ్డు కింద పడిపోతే నష్టం వస్తుంది. అలాంటి దాన్ని చేసి ఇంత ఉన్నతులు చేసినటువంటి వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం చెయ్యాలా వద్దా? మనసులో నీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోమని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు శ్రీ అరంశెట్టి శివనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి దంపతులకు నమస్కరిస్తూ ఈ అవధానం ఇక్కడ నిర్వహించగలుగుతున్నామంటే చిన్నప్పటి నుండి కూడా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు తమ సమక్షంలో భగవద్గీత శ్లోకాలతో చెప్పించుకుని చిన్నప్పటి నుండి తాత్విక బాల వికాస రూపంలో అనుగ్రహించి ఆశీర్వదించినటువంటి మహామూర్తి మహాపురుషులు సద్గురువర్యులు పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 550 సంవత్సరాలకు పైబడినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పీఠానికి నవో పీఠాధిపతులు వంశపారంపర్యంగా జరుగుతున్నటువంటి పీఠానికి 9వ తరం పీఠాధిపతి బ్రహ్మర్షి డాక్టర్ అమరాలీషా గారు వారి ఆశీస్సులతో నేను ఈ అవధానాన్ని నిర్వహిస్తున్నాను. అటువంటి పీఠాధిపతులు తమ యొక్క దివ్యమైన శక్తిని అనుగ్రహించి చిన్నప్పటి నుండి కూడా నాకు భగవద్గీతను నేర్చుకోండి, భగవద్గీతను చదవండి, పద్యాలు శ్లోకాలు నేర్చుకోండి అని వారు అందించినటువంటి ప్రోత్సాహమే నన్ను సంస్కృత విద్యని అభ్యసించే విధంగా నన్ను మరలించింది. అదే విధంగా సంస్కృత విద్యను అభ్యసించి వాళ్ళ అటు గీతావధానాలు ఇటు అష్టావధానాలు చేయగలిగేటువంటి శక్తిని అందిస్తున్నటువంటి పీఠాధిపతులకు నమస్కరిస్తూ ఈ అవధాన వేదికపై తగు ధైర్యము నిల్తునన్న, ఈ అవధాన వేదికపై తగు ధైర్యము నిల్తునన్న మీరే ఉమరాలిషా గురువరేణ్య, మీరే ఉమరాలిషా గురువరేణ్య. సదా శరణన్న నిష్ఠ ఈ శ్రేయ ఉపేత వైభవము చిక్కని పాలను బోలు కీర్తి మీ జ్ఞేయ కృపా విశేషమగు స్మేరముఖాబ్జ నమస్కరించెదన్ అని బ్రహ్మర్షి అమరాలీషా సద్గురువర్యుల పాదార విందాలకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, ఎందుకంటే గురువు లేనిదే ఏ శిష్యుడు ఎక్కడా నిలబడలేడు, ఏమీ సాధించలేడు. మన గురువు ఎంత శక్తివంతుడైతే మనం అంత శక్తివంతులుగా లోకంలో ఎదుగుతాం. మన గురువు అందుకని మనకు లోకంలో చెప్తారండి, మనం ఎటువంటి వారమో తెలియాలంటే మనకున్నటువంటి మిత్రులు ఎలాంటి వారో తెలియాలి, లేదా మనకున్నటువంటి శత్రువు ఎలాంటి వాడో తెలియాలి అని చెప్తారు. కాబట్టి మనకి సరే సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి మిత్రుడు గాని శత్రుడు గాని ఉంటే ఈ వ్యక్తి ఎటువంటి వాడో తెలుస్తుంది. అలాగే ఒక గురువుకి గాని శిష్యుడికి గాని
ఉన్నటువంటి సంబంధం కూడా ఆ విధంగానే అవినాభావ సంబంధంగా ఉంటుంది. అటువంటి గురువర్యులు బ్రహ్మర్షి ఉమరాలిషా గారికి నమస్కరిస్తూ ఈ మదన గోపాల స్వామి వారి కళ్యాణ మహోత్సవాల శుభ సందర్భంగా ఈ అష్టావధానాన్ని నిర్వహించుకోవడం ఎంతో ముదావహమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది సొంత ఊరు, సొంత ఇల్లు పక్కన ఉన్నటువంటి గుడి కూడా. ఎవరైనా ఏమంటామంటే మనం ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్తాం, కానీ ఈ అష్టావధానాల విషయంలో రివర్స్ అయిందనమాట, విపరీతమైంది. రచ్చ గెలిచి వచ్చి ఇప్పుడు ఇంట గెలుస్తున్నాం అనమాట. ఇంతకు ముందు గీతావధానాలు చేసినప్పటికీ కూడా నేను అష్టావధానాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి హైదరాబాద్ అని, విజయనగరం అని, అసలు అని రకరకాల ప్రాంతాల్లో చేశాను తప్ప ఇదే మొట్టమొదటిసారి మన గ్రామంలో అష్టావధానాన్ని, సాహిత్య అష్టావధానాన్ని చేస్తున్నామని తెలియజేస్తూ, గెలిచి ఇంట రచ్చ గెలువవలయునన్న పాత సామెత విపరీతమయ్యే, గెలిచి ఇంట రచ్చ గెలువవలయునన్న పాత సామెత విపరీతమయ్యే, ఇప్పుడు ఇంట గెలిచి, ఇప్పుడు రచ్చ గెలిచి ఇంట గెలువ వచ్చే, ఇప్పుడు రచ్చ గెలిచి ఇంట గెలువ వచ్చే, చిత్రకాల విధిని చెప్పగలమే అనే కాలం యొక్క విధిని మనం చెప్పలేం కాబట్టి ఆ మదన గోపాల స్వామి వారు అక్కడెక్కడ చేయడం కాదు, ఇక్కడ చేయని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి చేయిస్తున్నారని తెలియజేస్తూ, మా ఊరియది మా ఊరియది మాదే మందిరమిదే. మాదేనండి, మరి మనందరిదే కదా ఇది మందిరం. మా ఊరియది మాదే మందిరమిదే, మావాడే గోపాలుడు. అలాగే గోపాల స్వామి కూడా మనవాడే. అలాగే ఇంకా అక్కడ ఉన్న దేవతలు కూడా మావాడే ఈ దేవతలు, మా ఆత్మీయులే వీరలెల్లరు, మా ఆత్మీయులే వీరలెల్లరు, ఇటనే మా జన్మ కర్మాదులు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే అన్ని పనులు చేస్తూ ఉన్నా, ఇక్కడే అంతా కూడా సాగుతూ ఉంది. ఎలా సాగుతుంది అంటే మాయామోహన విగ్రహుండై, మాయామోహన విగ్రహుండై సదా మమ్మోవగా వెలుగు, మా స్వామిన్ తెల్చెద బల్లిపాడు వెలుగున్ బ్రహ్మోత్సవ ప్రజ్ఞతో అని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాల స్వామి వారికి పాదాభివందనాన్ని సమర్పిస్తూ, వారు తమ సమక్షంలో గీతావధానాన్ని నిర్వహింపజేసి ఇప్పుడు అష్టావధానాన్ని కూడా ఎంతో వైభవపేతంగా నిర్వహింపజేస్తున్నారు, తమ యొక్క దివ్య అనుగ్రహాన్ని ప్రసాదించి. అటువంటి మదన గోపాల స్వామి వారి దేవస్థానానికి మా గురువర్యులు పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం అష్టమ పీఠాధిపతి బ్రహ్మర్షి మొహిద్దీన్ బాద్షా సద్గురువర్యులు కూడా వచ్చేవారు. ఇదే ప్రాంతంలో ఇక్కడ 1981 ఆ ప్రాంతం నుండి, ఆ సమయం నుండి బ్రహ్మర్షి మొహిద్దీన్ బాద్షా వారు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ తమ యొక్క గంభీరమైన ఉపన్యాసాలు చెప్పి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆ కృష్ణ పరమాత్మ తెలిపినటువంటి గీతా ఆ వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సారాంశాన్ని తమ యొక్క విజ్ఞానపూరితమైనటువంటి ప్రబోధాలతోటి ఇక్కడ తెలియజేసేవారు. అటువంటి మహనీయ మూర్తి ఆ గోపాలస్వామి వారి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి స్వరూపులైనటువంటి మా గురువర్యులు ఉమరాలిషా సద్గురువర్యుల యొక్క తండ్రి గారైన మొహిద్దీన్ బాద్షా వారు కూడా ఈ ఆలయానికి వచ్చి వారి ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఆ రచించినటువంటి వారి ఉపన్యాసాలు ఇప్పటికీ కూడా తత్వ ప్రబోధం అనేటువంటి గ్రంథంలో రూపంలో ఎంతో లక్షల మంది చదువుతున్నారు. ఎన్నో లక్షల మంది మన ఊరు బల్లిపాడులో ఉన్నటువంటి మదన గోపాల స్వామి వారి యొక్క విశేషాన్ని చదువుకుని ఆనందిస్తున్నారంటే అంతటి గొప్ప కీర్తిని, అంతటి ప్రతిష్టని, ఈ దేవాలయం యొక్క స్థితిని తమ ఉపన్యాసాల్లో గంభీరంగా తెలియజేసినటువంటి అవతారి మొహిద్దీన్ బాద్షా సద్గురువర్యులు. వారు ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో జ్ఞాన సభలు నిర్వహించేవారు, తమ యొక్క ప్రవచనాలు చెప్పేవారు. వారు మా తాతయ్య గారు అయినటువంటి కోటేశ్వరరావు గారు, ఇంకా ఇక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి శిష్యుల్లో
సుబ్బారావు గారు ఈ విధంగా ఉన్నటువంటి శిష్యుల్లో వారు అందించినటువంటి ఆశీస్సే మా తాతగారు చేసుకున్నటువంటి ఆ సేవ యొక్క ఫలితమే ఇవాళ నన్ను ఈ అవధాన స్థానంలో కూర్చోబెట్టిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందువల్ల అంటే ఎన్నో కోట్ల మంది ఉన్నటువంటి మన తెలుగు ప్రజల్లో ఎంతో కొద్ది మందికి మాత్రమే లభించేటువంటి తెలుగు సంస్కృత విద్యలో ఆ చదువుకునేటువంటి తెలుగు సంస్కృత విద్యను అభ్యసించేటువంటి వారిలో కూడా ఎంతో తక్కువ మందికి లభించేటువంటి కవిత్వంలో వాళ్ళ అర్థం రావాలన్నమాట. వాళ్ళు అర్థం వచ్చి ఊరుకోకూడదు, మళ్ళీ వాళ్ళిద్దరు వేరు కాదని రావాలి. అది చంద్రాజీ గారు అంటే మరి మామూలుగా ఉండదు. శివకేశవ అభేదం శేష సహ ఈ 4 అక్షరాలు రాకుండా పరమాత్ములు విభవాత్ములు అయితే పరమాత్ములు విభవాత్ములు. భగవంతుడు అంటేనే విభవం, విభవం కలిగిన వాడు భగవంతుడు. కాబట్టి భగము అంటే ఐశ్వర్యం అని అర్థం. ఐశ్వర్యం అదే దానికే విభవము అని కూడా ఇంకో పదం ఉంది. వాళ్ళిద్దరు కూడా పరమాత్మలే, అలాగే వాళ్ళిద్దరికీ కూడా ఈ ఐశ్వర్యం అనేది ఉంది. కాబట్టి పరమాత్ములు విభవాత్ములు అని వారికి ఒక పాదాన్ని అర్పించాం. ఇంకా తర్వాత పాదాల్లో అభేదం వస్తుంది. సంత పద్యంలో నేను మొదట్లో ఇది అంటే అందరూ రాసిన వాడే కవి, పందిని వేటాడిన వాడే బంటు అనేవారండి పూర్వకాలం. అంత పద్యానికి చాలా అడ్డులు ఉన్నాయి, చాలా లక్షణాలు. అలాంటివి చేసుకుంటూ వస్తున్నారు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.